God may use some people in between, it is true. కొందరిని దేవుడు అప్పుడు ఆయా కాలములో ఉపయోగిస్తారు. కయఫా యేసునికి అనుకూలమైన వ్యక్తి కాదు. యేసు అంటే ఈయనకి ఇంట్రెస్ట్ ఏం లేదు, ఇష్టం లేదు. కానీ అప్పుడు ఆ స్థానములో ఉండను గనుక ఆయన నోటిలో జరగనై ఉన్న కార్యమును దేవుడు పెట్టారు. ఒక్కొక్క సమయానికి దేవునికి విరోధమైన వారిని కూడా దేవుడు తన నోరుగా వాడుకుంటారు. గాడిదను నోరు తెరిచి దేవుడు వాడుకున్నారు అంటే దేవుడు ఎవరినైనా వాడుకుంటారు. బట్ దేవుడు వాడుకున్నందున మాత్రాన ఆ వ్యక్తి దేవుని కొరకున్న వ్యక్తి అని అనుకోకూడదు. అనేక మంది వ్యక్తుల గురించి ఉన్న సాక్ష్యములు మనం వింటుంటాం. ఆయన ఒక్కనొక్కప్పుడు అలాగనే ఉండను, ఇప్పుడు ఇలా ఉన్నారు, ఇట్లా అనేక సాక్ష్యములు మనం వింటుంటాం. ఆమేన్. చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయం ఏమిటంటే, ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉన్నారు. ఒక్కప్పుడు ఒక వ్యక్తి ఎలా ఉండినను పర్వాలేదు, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి దైవిక మహిమను మోస్తున్న వ్యక్తి అయి ఉండాలి. ఇప్పుడు ఆ వ్యక్తిలో దైవ సాన్నిధ్యం లేదు అనంటే ఆ వ్యక్తితో సాంగత్యం వద్దు. ఇంతకు ముందు ఉన్నది విషయం కాదు, తర్వాత ఉన్నది మనకు తెలియదు. కానీ ఇప్పుడు దైవ సాన్నిధ్యం క్యారీ చేస్తున్నారా, ఇప్పుడు దేవుని మహిమను మోసుకొని వెళ్తున్నారా, ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నారా, ఇంపార్టెంట్. అబ్రహాం త్రవ్విన బావిలు ఉండను, కానీ ఫిలిస్తీయులు దాన్ని పూడ్చివేసి ఉండను. ఒక్కప్పుడు బావి ఉండను, ఒక్కప్పుడు నీళ్ళు ఉండను, ప్రయోజనం లేదు. ఇప్పుడు నీళ్ళు ఉండాలి, ఇప్పుడు నీళ్లు ప్రవహిస్తుండాలి. ఇప్పుడు కూడా నీళ్లు ప్రవహిస్తూ ఉంటే మాత్రమే ప్రయోజనం. హల్లెలూయా. ఎప్పుడో ఒక్కప్పుడు ఉన్నందున ప్రయోజనం లేదండి, ఇప్పుడు కూడా. ఆమేన్. సుకారని స్థలంలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు సమరియా స్త్రీ ఆమె నీళ్లు తీసుకుంటానికి అక్కడికి వస్తున్న ఆ బావికి యాకోబు బావి అని పేరుండను. యాకోబు బావిలో నీళ్లు ఆగిపోవాలా, అక్కడ అప్పుడు కూడా నీళ్లు ఉండను. కొందరు త్రవ్వినటువంటి బావిలో నీళ్లు కంటిన్యూ అవుతుంది కనుక ఇప్పుడు లేదు అనంటే నో, నెవర్. దేవునికి స్తోత్రం. కీప్ యువర్ సెల్ఫ్ సెపరేటెడ్.